ఇవాళ సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు చెప్పింది. ఎస్సీ వర్గీకరణ చేసి రిజర్వేషన్ల కోసం ఎన్నటిచందో పోరాటం చేస్తుండు మందకృష్ణ మాదిగన్న. దానికోసమే బీజేపీ తోటి జత కూడా కట్టిండు. అన్నట్టే ఇవాళ అన్న పోరాటానికి ఫలితం దక్కింది. 50 ఏండ్ల సుదీర్ఘ పోరాటం ఫలించినట్టే అయింది. అందులో మందకృష్ణన్న 30 ఏండ్ల పోరాటానికి విజయం చేకూరింది. ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎస్సీ వర్గీకరణ చేసి రిజర్వేషన్ల అమలుకు సుప్రీంకోర్టు సై అన్నది. దాంతో అంతటా సంబరాలు చేసుకుంటారు. ఇక మన అసెంబ్లీలో సుప్రీం తీర్పు మీద చర్చ నడిచింది. సీఎం సార్ రిజర్వేషన్లు అమలు చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమని హామీ ఇచ్చిండు. అటు మంత్రి దామోదర్ రాజనరసింహ సారు సీఎం సార్ కు ధన్యవాదాలు చెప్పిండు. ఇక ఇంత పెద్దగా రిజర్వేషన్ల మీద చర్చకు సర్కార్ సిద్ధమంటే అటు బీఆర్ఎస్ నుండి సబితక్క క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయబట్టిరు. ఇక సీఎం సార్ ఉండి వీళ్ళకు ఎస్సీ వర్గీకరణ ఇష్టం లేనట్టున్నది. అందుకే సభలో దీనికంటే క్షమాపణలే ఇంపార్టెంట్ ఉన్నదనే వరకలా హరీష్ సార్ లేచి అసలు వర్గీకరణ గురించి మోడీ సార్ కి చెప్పిందే మా కేసీఆర్ అని చెప్పుకొచ్చిండు. మా మద్దతు ఉంటది బరాబర్ అని అనుకొచ్చిండు. ఎస్సీ వర్గీకరణ మీద భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం, స్వాగతిస్తా ఉన్నాం. అధ్యక్ష, ఈ యొక్క వర్గీకరణ మీద మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సభానాయకుడిగా కేసీఆర్ గారు 29 నవంబర్ 2014లో ఈ ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలని ఆనాడు మా సభానాయకుడిగా కేసీఆర్ గారు ఈ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి ఏకగ్రీవంగా ఈ వర్గీకరణ చేపట్టాలని చెప్పిన పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. ఇక వాడివేడిగా వారైతుంటే సభలకెళ్ళి బయటకు వచ్చిరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అసెంబ్లీ బయట నిరసన చేసిర్రు. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీలో గాయ చేస్తేందుకే వచ్చినట్టుందని అనిపించింది ప్రతిపక్ష పోలు. ఉనకదంచినట్టు ఉన్నది తప్ప అలా వాదనల పసలేదని కాంగ్రెస్ వాళ్ళు ఎక్కిరే పట్టిరు. పోలీసు వాళ్ళంటే పబ్లిక్ ను అరై తురై కొట్టి పని చేపించుకుంటారు. ఇక పెద్ద ఆఫీసర్ అయితే కానిస్టేబుళ్లను హోమ్ గార్డులతోటి ఇంటి చాకరీ చేయిస్తారు అని చెప్తుంటారు. కానీ అందరు అట్లేం ఉండరు. ఇగో ఈ పోలీస్ సార్ల లెక్క పబ్లిక్ కోసం నడుములోంచి పనిచేసేటోళ్ళు కూడా ఉంటారు. ఆగు, పోలీసు వాళ్ళు మంచిగా చెత్తుడుస్తున్నారు అనుకుంటుర్లే. స్వచ్ఛ భారతే గానీ ఏనో పట్టణంలోనో పోలీస్ స్టేషన్ లోనో కాదు, హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే మీద 2 లారీలు టక్కరైనాయి. ఈ యాక్సిడెంట్ లో బీర్ల సీసాలు ఉల్లిగడ్డలు రోడ్డు మీద అడ్డదిడ్డం పడ్డాయి. ఈ ట్రాఫిక్ మస్తు జామ్ అయింది. ఎంబటే టౌన్ లో ఇంత మంది ఉంటే అంతమంది ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వచ్చిర్రు. చెట్ల కొమ్మలు ఇరిచి వాటిని చీపురు పూల లెక్క చేసిర్రు. 5 గంటల హైవే రోడ్డును సాఫ్ చేసిర్రు. ఇట్లా ఈ కానిస్టేబుల్ హోంగార్డులే కాదు, ఎస్ఐ సిఎస్ఆర్లు కూడా స్పాట్ లకు వచ్చి చెరవ కొమ్మ వాటి రప్ప ఉడిచిపడేసిర్రు. దెబ్బకే రోడ్డు నున్నగా అయిపోయింది. మళ్ళా ఈ ట్రాఫిక్ జల్దీగా క్లియర్ చేసిర్రు. ఈ వీడియోను మీడియాలో సోషల్ మీడియాలో పెడితే పోలీసు వాళ్ళు చేసిన పనిని శబ్బాష్ అని మెచ్చుకుంటారు అంతా.